మైక్రో ఫైనాన్స్ స్కామ్లో A1గా ఉన్నటువంటి రమవత్ మధుని పోలీసు అరెస్ట్ చేశారు. అయితే ఒక్కోటి జరుగుతున్న కొద్దీ కీలక విషయాలు బయటపడుతున్నాయి. అసలు మధుకి మంగ్లీకి సంబంధం ఏంటి? ఎందుకు మంగ్లీ బర్త్డే పార్టీలో, మంగ్లీ ప్రతి కన్సర్ట్లో, మంగ్లీ పాడే ప్రతి చోట మధు ఎందుకున్నాడు? మధు ఇంటి దగ్గర మంగ్లీ ఎందుకు ఫోటో దిగింది? మంగ్లీ తమ్ముడు పదే మధు ఆఫీస్కి ఎందుకు వచ్చాడో, ఆయనకు ఎందుకు సన్మానాలు చేశారు? మధు ఇంట్లోకి ఈ బాధితులందరినీ మధు ఎందుకు తీసుకెళ్లాడు? అటు మంగ్లీ సొంత ఊరికి, సొంత ఇంటి దగ్గర కూడా ఈ బాధితులంతా వెళ్ళారు. మంగ్లీ ఇంటి దగ్గర సమీపంగానే ఓ సిమెంట్ ఫ్యాక్టరీని కొనాలనే ఆలోచన మధుకి ఎందుకు వచ్చింది? ఇలా అనేక అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి చాలా కీలకమైనటువంటి విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. ఒకసారి డైరెక్ట్గా స్వయంగా తానే చట్టానికి ఎవరు అతీతులు కారు, చట్టం ముందు అందరూ సమానమే అనే రకంగా మాట్లాడుకొచ్చింది. ఒకసారి బయట చూద్దాం. నన్ను చాలా దిగ్భ్రాంతి. చట్టం ఎవరికి చుట్టం కాదు, తప్పు ఎవరు చేసినా శిక్షార్హులే. ఈ మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదు. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశాను అనే అభియోగాలు నాపై రావడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. నన్ను ఆదరిస్తున్న తెలుగు కుటుంబ సభ్యులకు మళ్లీ చెప్తున్నా, మీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధమూ లేదు. అబద్ధాన్ని అబద్ధమని చెప్పి ఇంత గొంతు చింపుకొని చెప్తున్నా కూడా నాపై బురద చల్లడం ఆగడమే లేదు. అందుకే ప్రతి చేతిలో ఉన్న మొబైల్ కు, రిమోట్ కు నా మొర చెప్పుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా బాధితులకు న్యాయం జరిగేందుకు దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఇది డైరెక్ట్ గా మంగ్లీ మాట్లాడిన మాట. చట్టానికి ఎవరు చుట్టాలు ఉండరు, అందరూ సమానమే అని చెప్పేటువంటి మాట. నా చేతిలో ఛార్జ్ షీట్ ఉంది. ఇది ఇప్పటిది కాదు. మధు గతంలో సెప్టెంబర్ 10, 2025 2025 సెప్టెంబర్ నెలలోనే అరెస్ట్ అయిన తర్వాత ఆయన రిమాండ్కి తరలిస్తున్న సమయంలో ఉన్నటువంటి రిమాండ్ రిపోర్ట్ ఇది. సో మీకు కొన్ని ఫొటోస్ కూడా చూపిస్తాను. ఇక్కడ నేను కాదు అనుమానం వ్యక్తం చేస్తోంది, బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో బాధితుల అనుమానం ఏంటి అంటే, సో పదే మంగ్లీని కలవడం, మంగ్లీ ఇంటికి బాధితుల్ని తీసుకొని మధు వెళ్ళడం, అటు మంగ్లీ కూడా మధు ఇంటికి రావడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రతి అంశంలో కూడా మధు మంగ్లీ ఫోటోలు వైరల్ చేస్తూ అటు మధు చూపించడం. అసలు మధుతో మంగ్లీ తమ్ముడికి ఏం సంబంధం ఉంది? ఎందుకు రావాల్సి వచ్చింది? నిజంగా మీ ప్రమేయమే లేకపోతే, నిజంగా మీరు ఇంతవరకు దీనిలో ఎటువంటి భాగస్వామి కాదని మీపై తప్పుడుగా నిజంగానే బురద జల్లుతున్నారు బాధితులు అనుకుంటే, బురద జల్లేదు ఎవరు కూడా చెప్పడం లేదు. ఏ మీడియా కానీ ఏ సోషల్ మీడియా చెప్పట్లేదు. బాధితులే అంటున్నారు. మాకు మంగ్లీ ఫోటో పదే చూపించేవాడు, మంగ్లీ మన సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్కి వస్తుందని, మంగ్లీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకోబోతున్నానని పదే మధు చెప్పేవాడు అనేటువంటి బాధితుల మాటనే ప్రతి ఒక్కరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ డైరెక్ట్గా ఎక్కడా కూడా ఏ మీడియా కానీ ఏ బాధితులు కానీ మంగ్లీ మమ్మల్ని పెట్టుబడి పెట్టమన్నదని కానీ, మంగ్లీ మమ్మల్ని కలిసిందని కానీ, మంగ్లీ మాతో మాట్లాడిందని కానీ ఎవరూ చెప్పడం లేదు. సో ఇటు మీరు ఫోటోలో చూస్తున్నారు. దీంట్లో మంగ్లీ తమ్ముడు సన్మానం తీసుకుంటున్నాడు, మెళ్ళో షాల్వా వేశారని ఒక బొకే ఇస్తున్నారు. అది ఎక్కడ జరిగింది? డైరెక్ట్గా మధు ఆఫీస్లో మంగ్లీ తమ్ముడికి సంబంధం ఏంటి? ఎందుకు వచ్చాడు మరి అక్కడికి? ఆయన ఏ హోదాలో వచ్చాడు? ఆయన ఎందుకు సన్మానిస్తున్నారు? ఆయనకున్న హోదా ఏంటి? ఆయనకైతే ఆ కంపెనీలో భాగస్వామి ఉంటే మాకు భాగస్వామి అయ్యే రకంగా సన్మానించుకోవాలి. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. లేదు, దాంట్లో ఆయన బ్రాండ్ అంబాసిడర్గా అయినా కూడా సన్మానించుకోవాలి. పోనీ మంగ్లీ తమ్ముడుగానే సన్మానిస్తున్నారు అనుకుంటే, మరి మంగ్లీ తమ్ముడుగానే సన్మానిస్తున్నప్పుడు మంగ్లీ తమ్ముడిని ఈ ఫోటోను చూపించి మధు బయట ప్రచారం చేసుకోవడంలో తప్పేముంది? మధు బయట ప్రచారం చేసుకుంటే ఆ మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టిన బాధితులు తప్పేముంది? ఇంకోవైపు మీరు ఫోటోలు చూడండి. ప్రతి ఫోటోలో కూడా, ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో రైట్ మరోసారి మంగ్లీ తమ్ముడు ఫోటో హోల్సేల్ పీసీఆర్. ఇక్కడ కూడా మంగ్లీ తమ్ముడు ఉన్నాడు. సో మంగ్లీ తమ్ముడు గోకుల్ నందా ఇన్ఫ్రా ఆ కంపెనీ సంబంధించి ఒక ఆఫీస్ పూజా కార్యక్రమంలో డైరెక్ట్గా మధు పక్కనే మంగ్లీ తమ్ముడు ఉన్నాడు. ఇదొకటే కాదు, ఏకంగా మంగ్లీ బర్త్డే మీకు గుర్తుండే ఉంటుంది. చేవెళ్ళలోని ఓ ఫామ్ హౌస్లో మంగ్లీ బర్త్డే పార్టీ నిర్వహిస్తే అక్కడ డ్రగ్స్ అని రకరకాలుగా బయటికి వార్తలు వచ్చాయి చూసారా? చాలామంది సెలబ్రిటీలు వచ్చారు అక్కడికి. ఓ వ్యక్తికి టెస్ట్ చేస్తే దాంట్లో డ్రగ్స్ పాజిటివ్, గంజాయి తీసుకున్నట్టుగా నిర్ధారణ అయింది. అక్కడ కూడా మధు ఉన్నాడంట. ఆ ఫోటో మీకు చూపిస్తున్నాను, పిక్చర్ ప్లే చేయండి. ఆ ఫోటోలో కూడా మధు అక్కడే ఉన్నాడు. సో బర్త్డే పార్టీలో, కన్సర్ట్లో, తను పాటలు పాడే దగ్గర
తను ఎక్కడైతే ఈవెంట్స్ హాజరవుతుందో ఆ ఈవెంట్స్ దగ్గర ప్రతి దగ్గర మధు ఉన్నాడు. ఈ ఫోటోలు ఉపయోగించి మధు ఇంతమంది అమాయకులు మోసగించాడు. నిన్నటి వరకు నేను ఏదో 5 కోట్లు 10 కోట్లు 100 150 కోట్లు అనుకున్నాను. స్వయంగా ఆ మధు ఉండేటువంటి గ్రామం పక్కనే ఉన్నటువంటి పక్క గ్రామస్తులు బంజారా సేవలాల్ బంజారా సంఘానికి సంబంధించి మోతీలాల్ నాయక్ గారు ఆర్టీవీ స్టూడియోలో నిన్న హాజరయ్యారు. ఆయన డిబేట్లో పార్టిసిపేట్ చేశారు. ఆయన ఏం చెప్పారంటే 1000 కోట్లు అని చెప్పారు. 10, 100, 150 కాదు 1000 కోట్లట. ఒకే ఒక్కరు ఛాలెంజ్ చేశారైనా. ఒకే ఒక్కరోజు మా ఊర్లో 50 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్తారు. ఇక్కడ ఫోటోలో భార్యలు చెప్తున్న మాట ఏంటంటే మంగ్లీ బర్త్డే పార్టీలో మధు అని చెప్తున్నారు. అక్కడ ఫోటోలో ఉంది మధు అంట. మంగ్లీ బర్త్డే పార్టీలో మధు అండ్ పక్కనే అక్కడ మధ్యలో ఉన్న వ్యక్తి అభిషేక్ అండ్ చివరిగా ఉంది మంగ్లీ చెల్లెలు అనేది. ఇది భారతీయులు చెప్తున్న ఫోటో. నేను ఆర్టీవీ లైవ్లో మీరు చూసే ఉంటారు. భారతీయులు చెప్తున్న మాట ఇది. అక్కడ ఫోటోలో ఉంది మధు వైట్ షర్ట్లో, పక్కన ఉంది అభిషేక్ అండ్ పక్కన ఉంది మంగ్లీ చెల్లెలు అనేది. అటు మంగ్లీ బర్త్డే పార్టీలో వాళ్ళంతా కలిసి ఉన్నారు. మంగ్లీ బర్త్డే పార్టీ కూడా పూర్తిగా ఆ బర్త్డే పార్టీ ఈవెంట్ ఖర్చు మొత్తం భరించింది మధు అనేది బాధితులు చెప్తున్నమాట. ఇంకోవైపు మంగ్లీ ఫ్లాట్కి కూడా డైరెక్ట్గా మధు వెళ్ళడం, మధు అక్కడ లంచ్ చేయడం. చాలామంది బాధితులు కూడా మన ఆర్టీవీ లైవ్లో చెప్పినప్పుడు బాధితులంతా 4-5 సార్లు మేము మంగ్లీ ఫ్లాట్కి వెళ్ళామని చెప్పారు. ఇంత యథేచ్ఛగా మధు మంగ్లీ పేరు వాడుకున్నప్పుడు ఇప్పటి వరకు కనీసం ఎక్కడా కూడా ఒక్కసారి తను మధుని వ్యతిరేకించినట్టుగానో మధు పైన ఫిర్యాదు ఇచ్చినట్టు ఎక్కడ లేదు. నా చేతిలో ఒక ఎఫ్ఐఆర్ ఉంది. ఇప్పటివరకు బయటకు వచ్చింది పబ్లిక్ డొమైన్ ఒకే ఒక ఎఫ్ఐఆర్. సుబ్బు కంప్లైంట్ ఇవ్వడం నేపథ్యంలో అడ్వకేట్ సుబ్బు ఇచ్చిన కంప్లైంట్ ఆధారితంగా రమవత్ మధు పైన, అటు భరత్ చౌహాన్ పైన, శైలజ పైన, తర్వాత శివ పైన, మంగ్లీ పైన నమోదైన ఒకే ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది. అది కూడా సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా. అంతే తప్ప ఇటు మధు పైన తన పేరు వాడుకున్నాడని, తన చెల్లెల పేరు వాడుకున్నాడని, తన చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రచారం చేసుకున్నాడని, తన ఫ్లాట్కి వచ్చి ఈ బాధితులందరినీ నేను లేకపోయినా నా పేరు చెప్పాడని ఎక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. తను చెప్పారు ప్రెస్ మీట్లో నేను కూడా మధుపై కంప్లైంట్ ఇచ్చానని చెప్పుకొచ్చారు, కానీ ఎక్కడ కూడా లేదు. నిజంగానే మంగ్లీకి దీంట్లో ప్రమేయం లేకపోతే ఆవిడెందుకు అడ్వకేట్ సుబ్బుతో మాట్లాడాల్సి వచ్చింది? ఓ డైరెక్టర్ని, ఓ మ్యూజిక్ డైరెక్టర్ని, ఓ పెద్ద సీనియర్ అడ్వకేట్ని అడ్డుగా పెట్టుకొని వాళ్ళని సుబ్బారావుని ఎందుకు చర్చల కోసం పిలిచారు? తన ప్రమేయం ఏం లేదు, లీగల్ ఛాలెంజ్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ డైరెక్ట్గా తన ప్రమేయం లేదు కాబట్టి అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి ఎన్ని ఆరోపణలు చేసినా తనకేం సంబంధం అని చెప్పి లీగల్గా ఛాలెంజ్ చేసుకోవచ్చు. తన పేరు వాడని చెప్పి ఇంతమంది బాధితులు చెప్తుంటాయి. బాధితుల్లో కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించి బంజారా బిడ్డలే ఉన్నారు. 1000 కోట్ల రూపాయలు నల్గొండ, దేవరకొండ ఈ ప్రాంతాల్లో భారీ మొత్తంలో ఒక స్కామ్ తెరలేపాడు మధు. మరి బాధితులు ఆర్టీవీతో కూడా మాట్లాడుతోంది. మంజుల అనేటువంటి ఒక మహిళ కర్ణాటక నుంచి కాల్ చేశారు. ఆవిడ 46 లక్షల రూపాయలు కట్టారంట ఈ స్కామ్ కోసం, దీంట్లో డబ్బుల కోసం. 5 లక్షల రూపాయలు ఇస్తే మీకు 102 గజాల ఫ్లాట్ ఇస్తా, తర్వాత ప్రతి 42 నెలల వరకు ప్రతి నెల 25,000 రూపాయలు ఇస్తానని చెప్పిన మధు మాటలు నమ్మి మోసపోయాము. మధు వెనకాల ఇగో మంగ్లీ ఉందనేది చాలాసార్లు ఫోటోల్లో, తన వీడియోల్లో చాలా వరకు చూపించే ప్రయత్నం చేశాడు. అయితే గతంలో కూడా ఇక్కడ మనం విజువల్లో చూస్తున్నాం. అకార్డింగ్లీ ఇన్ ద మంత్ ఆఫ్ January 2025, accused A1 established real estate company at the time of starting a company called RBN Software Solutions. So established a real estate office on the name of Gokulnanda India Infra Private Limited at Miapur, Hyderabad, to attract customers towards investment of huge money. Huge money కోసం అట్రాక్ట్ చేయడం కోసం కంపెనీ స్టార్ట్ చేశాడంట. Investment of huge money, maintained luxurious lifestyle to bolster public confidence by purchased a Fortuner car and started house construction at his own village and got publicity in the village through his agents A2 and A4. On seeing the name, a lot of public were attracted and deposited huge of amount in his company. After obtaining the huge of money from innocent people, the accused A1 began purchasing assets and properties in his name and A2 to A4 relatives and agents. So దీంట్లో A2 A4 ఎవరు మరి? A2గా ఉంది పాల్తియా భరత్ కుమార్, A3గా ఉంది నగరబాబు అండ్ A4గా ఉంది సభావత్ రమేష్. వీళ్ళందరి పేర్ల మీద హ్యూజ్ అమౌంట్ని కలెక్ట్ చేసి ఒక్కో చోట పెట్టుబడులు పెట్టి ట్రేడింగ్ అని చెప్పి చదువుకునేమో 10వ తరగతి ఫెయిల్. కానీ ఫార్చునర్ కార్లు, మెర్సిడైజ్ బెంజ్ కార్లు, మంచి లావిష్ లగ్జరియస్ కార్లతో దిగడము, వచ్చి రాగానే పూలు జల్లించుకోవడము, అదేందో అర్థం కాదు. చాలామంది ఈ సంఘటన జరిగినప్పటి నుంచి కనీసం వికరైన ఇంకిత జ్ఞానం, బుద్ధి, అవగాహన తెచ్చుకొని ఈ మైక్రో ఫైనాన్స్లని, చైన్ మేనేజ్మెంట్ సిస్టమ్లు అని చెప్పి
వాటిలో పెట్టుబడి పెట్టే వాళ్ళైనా అలా పనిచేస్తున్న వారు దయచేసి ఇంకొక ఉద్యోగం ఆల్టర్గా పెంచుకోండి, వేరే వ్యాపారం లేదో వేరే ఉద్యోగం చూసుకోండి. లేదంటే ఎటువంటిది ప్రతి చైన్ సిస్టంలో ఉంది, ప్రతి దాంట్లో ఇందుగలడు అందులేడని ఎందెందు వెతికినా అన్నట్టుగా ప్రతి చైన్ సిస్టంలో జరిగేది ఇదే. వాళ్ళ దగ్గర రూపాయి ఉండదు, నువ్వేం పని చేస్తున్నావు ఇంటికాడ కూర్చుంటే నీ కింద జాయిన్ అని చెప్పి డబ్బులు ఇస్తారు. చెప్పండి, ఇవంతా ఫేక్. సో వచ్చి రాగానే పూలు చల్లించుకోవడము, దండలు వేసుకోవడము, డైమండ్ అట, ప్లాటినం అంట, గోల్డ్ అట, 10 మందిలో ఒక్కడికి మా పెద్దగా ఒక లగ్జరియస్ లైఫ్ని ఒక కారు కొనిచ్చి ఆ కారు చూపించి ఇంకో మీటింగ్ పెట్టి ఇంకో 100 మందిని అట్రాక్ట్ చేయించడం. ఇక్కడ ఫోటోలో చూడండి, మధు కడుతున్న కొత్త ఇంటికి మంగ్లీ చెల్లెలు కూడా పక్కనే ఉన్నారు. సో మంగ్లీ చెల్లెలు ఇక్కడ రైట్ సైడ్లో ఫస్ట్ వైట్ అండ్ చెక్ షర్ట్లో కనబడుతోంది మధు. సో అది మధు కడుతున్న ఇల్లు. అంత ప్రత్యక్షంగా వెళ్ళి మధు కడుతున్న ఇంటికి వెళ్ళి పరిశీలించాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మధు తనని ఎప్పుడూ చూడలేదు, మధును కలవనే లేదు, అసలు మధు ఎవరో తెలియదు అని చెప్పారు మంగ్లీ అని కూడా మాట్లాడుతున్నట్టుగా వైరల్ అవుతోంది. అసలు మైక్రో ఫైనాన్స్ అనే పదమే తెలియదు, మధు అనే వ్యక్తే తెలియదు. సో ఇదంతా జరిగింది ఎప్పుడు, డబ్బులు అందరి దగ్గర నుంచి హ్యూజ్ అమౌంట్ తీసుకొని ఇల్లు కడుతున్నప్పుడు పోయింది. అంటే అప్పటికే మధు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇంత పెద్ద మొత్తంలో స్కామ్కి పాల్పడుతున్న విషయం ఆ ప్రాంతం మొత్తం తెలుసు. ఇంత పెద్ద ఓ రిమాండ్ రిపోర్ట్ నా చేతిలో ఉంది. ఎఫ్ఐఆర్ అయింది, 65 ఎఫ్ఐఆర్లు అయ్యాయంట. టు మై నాలెడ్జ్ 65 ఎఫ్ఐఆర్లు అయితే ఆయన్ని ఆస్తులను కూడా సీజ్ చేశారు. మరి ఇంత జరిగినా కూడా మరి తన పక్కనే గతంలో దిగిన ఫోటోలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అసలు వాడు ఎవడో తెలియదు, ఆ రోజు బయటకు వచ్చి చెప్తే అయిపోయేది. ఇక్కడ ఫోటోలో చూస్తున్నాం, విజువల్ చూడండి. ఆ విజువల్లో కారు ఓపెన్ చేసుకొని సూటు బూటు స్పెట్స్, అదేదో సినిమాలో బిల్లా ప్రభాస్ అన్నట్టుగా ఆ వీడియో చూడండి. నిజంగా పనిచేసేటోడైతే నిజంగా బిజినెస్ మ్యాన్ ఇంత శకలు ఉంటాయి మన దగ్గరేనా? టాటాలు బిర్లా ఇలాంటివి రీల్స్ తీసుకుంటారా? టాటా బిర్లా అంబానీలు ఇలాంటి వీడియోలు తీసుకున్నారు. ఎప్పుడైనా చూసారా ఇలాంటి వీడియోలు తీసుకోవడం? ఏ రోజైనా అదానీ అంబానీ లాంటి వీడియోలు కనబడ్డాయి? ఎక్కడైనా మీరు సెర్చ్ చేయండి, మొత్తం సోషల్ మీడియా మొత్తం వెతుకండి, ఇలాంటి రీల్స్ కనబడతాయా? కేవలం అట్రాక్ట్ చేయించడం కోసం రీల్స్ బ్యాచ్ ఇదంతా. పక్కకు చెప్పాలంటే రీల్స్ కోసమే. ఈ రీల్స్ని చూసి ఎక్కువగా రీల్స్ స్క్రోల్ చేసిన వాళ్ళ ట్యాక్సీ ప్లేట్ బండి, అది కూడా ట్యాక్సీయా? ఓన్ రిజిస్టర్డ్ వెహికలే. సో కొత్త కార్లు తీసుకొచ్చి చూడండి, ఆ 10th ఫెయిల్ కానీ ఇంత పెద్ద మొత్తంలో స్కామ్కి పాల్పడ్డాడు. మొత్తానికి అసలు మంగ్లీకి దీంట్లో ప్రమేయమే లేదు అనడానికి తను చాలా మాటల్లో చాలా స్పష్టంగా చెప్తోంది అమాయకురాలని చెప్పి. ఎస్, తన అమాయకురాలే, కానీ తన పేరు చెప్పి ఇంతమంది మోసం చేసిన మధు పైన ఇప్పటివరకు ఫిర్యాదు చేయకపోవడం, తన ఎటువంటి కంప్లైంట్ చేయకపోవడం, బాధితులు సోషల్ మీడియా ఛానళ్ళు ఇంతమందిని పై ఆరోపణలు చేస్తున్న మంగ్లీ ఒక్కసారైనా మధు గురించి నెగిటివ్గా మాట్లాడుతుందేమో, మధుని తిడుతుందేమో. ఇలాంటి ఒక పనికి మాలున్న పక్కన తీసుకొని ఫోటోలు వాడుకొని ఇంత రచ్చ చేశాడనో, లేదు తన ఇంట్లో ఒక ఆడబిడ్డని బయటేశాడనో, మంగ్లీ చెల్లిని పెళ్లి చేసుకుంటున్నాను ఇంతమంది పాపం బాధితులకు ప్రచారం చేశాడో, ఇవన్నీ విషయాలపైన ఒక్కసారైనా కోప్పడుతుందేమో, ఒక్కసారైనా కంప్లైంట్ ఇస్తామని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్ లేదు ఇప్పటివరకు అయితే. నాకు తెలిసి టు మై నాలెడ్జ్ ఇప్పటివరకు ఇక్కడ కూడా కంప్లైంట్ లేదు. తను ఇక్కడ ప్రెస్ మీట్లో చెప్పింది, తను ఇచ్చిన కంప్లైంట్ ఒకటే. ఇదివరకు బయటకు వచ్చి పబ్లిక్లో ఉన్నట్టు కంప్లైంట్ ఒకే ఒక కంప్లైంట్, అది పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ ఆన్ 12/4/2026. ఇది తను ఇచ్చిన కంప్లైంట్. ఈ కంప్లైంట్లో దేని మీద ఉంది? సత్యవతి బాలు నాయక్ తండ్రి పేరు. తర్వాత 22 తేదీన నేను 4 PM ఒక అడ్వకేట్ ఆఫీస్కి వెళ్ళాను. అడ్వకేట్ ఆఫీస్కి సుబ్బు వచ్చాడు, మరొక ముగ్గురుతో వచ్చాడు. అక్కడికి వచ్చి సుబ్బి నేను చేయనటువంటి విషయం పైన నన్ను ఆరోపణలు చేయడంతో నేను సైలెంట్గా ఉండిపోయాను. కొద్దిసేపు తర్వాత నా గురించి తప్పుగా మాట్లాడాడు అని చెప్పించిన కంప్లైంట్. కానీ ఎక్కడ కూడా ఇంత పెద్ద ఆరోపణ, సుబ్బు నిజంగానే తప్పుగా మాట్లాడితే హీ షుడ్ బి పనిష్డ్. నిజంగానే సుబ్బు తప్పుగా మాట్లాడితే మంగ్లీ ఇచ్చిన ఫిర్యాదార్థంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. సుబ్బు అడ్వకేట్ అయినా సుబ్బుని శిక్షించాల్సిందే ఇఫ్ ఎట్ ఆల్ అది ప్రూవ్ అయితే. అట్ ది సేమ్ టైం మధు మీ పైన ఇన్ని ఆరోపణలు చేస్తూ మీ పేరు వాడుకొని మీ ఇంటికి వెళ్ళి మీ ఇల్లు చూపించి మీతో ఫోటోలు దిగి మీ బర్త్డే పార్టీకి హాజరై ఇన్ని రకాలుగా మీ పేరును వాడుకొని ఒక భారీ స్కామ్కి తెరలేపిన అమాయకపు ప్రజల్ని మోసగించిన మధు పైన ఎందుకు కంప్లైంట్ లేదు? ఈ రకంగా ఎందుకు కంప్లైంట్ లేదు అనేది బాధితులు అడుగుతున్న క్వశ్చన్. మధుని ఎందుకు తిట్టడం లేదు? ఇంత దగ్గరికి కనబడుతున్నారు కదా, పాపం మంగ్లీ పాపం ప్రమేయం ఏం లేదు అన్నది, కానీ ఇంత దగ్గరికి కనబడుతున్నారు కదా. పక్కనే ఫోటోలు, ఇంటికి వెళ్ళడాలు, ఇవన్నీ తన చెల్లెల్ని పెళ్లి చేసుకున్నా అని చెప్పడాలు. మంగ్లీ తమ్మునికి ఏం పని చెప్పండి? అసలు మంగ్లీ ఒక సెలబ్రిటీ,
ఎవడో ఒకడు పనికి మాలాడు ఫోటో దిగడానికి కూడా పాపం తను ఇచ్చింది, తన ప్రమేయం తప్పేం లేదు. కోర్స్ ఓకే, మధు అనే వ్యక్తి ఎవరో నిజంగానే మంగ్లీకి తెలియదు అనుకోండి. మధు అనేటోడు ఎవడో పక్కన మేడం సెల్ఫీ అనగానే ఒక సెల్ఫీ ఫోటో ఇచ్చింది పాపం ఒక ఫ్యానే అనుకోండి. అటు మంగ్లీ తమ్ముడు పదే మధుని ఎందుకు గెలిచాడు? మధు జిఎన్ఐ ద్వారా పెట్టుబడులు పెట్టాలంటే ప్రతి సందర్భంలో అక్కడికి సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి కానీ, మంగ్లీ ఇంటి దగ్గరికి కానీ, ఇటు మధు ఆఫీస్ దగ్గరికి కానీ ఎందుకు మంగ్లీ తమ్ముడు పదే వచ్చాడు? సో కింద మీకు నెంబర్స్ కనబడుతున్నాయి. మీకు అనిపించిన అనుమానాలు ఏంటి? మీకేమనిపిస్తుంది? చాలామంది రియాక్ట్ అవుతున్నారు, కామెంట్స్ పెడుతూ ఉన్నారు. సో మీకేమనిపించిందో మీరు కూడా డైరెక్ట్గా లైవ్లో కాల్ చేసి మాట్లాడవచ్చు. ఇవన్నీ బాధితులు అడుగుతున్న క్వశ్చన్సే. పదే సోషల్ మీడియా పైన, మీడియా ఛానల్స్ పైన ఇంకేదో మాట్లాడేటువంటి ఆరోపణలు, పాపం తన బాధను వ్యక్తం చేస్తున్న మంగ్లీ ఎందుకు మధు మీద మాట్లాడట్లేదని చాలా బిగ్గెస్ట్ క్వశ్చన్. సో ఒక్కసారి మా ప్రతినిధి ఇనారెడ్డి కూడా ఉన్నారు. ఇనారెడ్డి, ఏం జరుగుతోంది ఇప్పటివరకు ఈ కేసులో ఉన్న అప్డేట్ ఏంటి? సో బాధితులు అడుగుతున్నట్టుగా అటు మధు పైన ఒక్క ఫిర్యాదైనా మంగ్లీ ఇవ్వలేదనేది పదే వాళ్ళు కోట్ చేస్తున్నమాట, అందరూ రేస్ చేస్తున్నమాట. కామెంట్స్లో కూడా అదే వినిపిస్తోంది. ఎందుకు ఇప్పటివరకు ఒక్క కంప్లైంట్ కూడా మధుకు వ్యతిరేకంగా మంగ్లీ ఇవ్వలేకపోయింది? సోషల్ మీడియాపై ఆరోపణ చేస్తోంది, మీడియా ఛానల్ వేడుకుంటోంది, మొబైల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్స్ని అడుగుతున్నానని చెప్పి వాటిని కూడా అడుగుతోన్న మంగ్లీ ఎందుకు బాధితుల గురించి మాట్లాడలేదు, మధుపై కంప్లైంట్ ఇవ్వడం లేదు? మనోజ్, మీరు లేవనెత్తిన పాయింట్ల మీద ఖచ్చితంగా మంగ్లీ సమాధానం చెప్పాల్సిందే. మనం ఎక్కడా కూడా మంగ్లీని డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది, డబ్బులు తీసుకుంది, తర్వాత ఏమేమి వసూలు చేసినప్పుడు ఎక్కడా కూడా మనం ఆమెని వేలెత్తి చూపలేదు. కాకపోతే మీరు రేజ్ చేసిన పాయింట్లన్నీ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు, ఆరోపణలు వస్తున్నప్పుడు, అంటే మనం మీటింగ్కి రండి, మీరు ఈ విషయంలో మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలుస్తూ ఉందని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో, అడిగిన నేపథ్యంలో అందరూ కలిసి అడ్వకేట్ సుబ్బారావుని కలవడానికి వచ్చిన మంగ్లీ మరి ఆ ఇంట్రెస్ట్ అంటే ఏదో ఒక ఆరోపణ నా మీద వస్తుందని చెప్పి ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నం చేసింది. తర్వాత డబ్బులు కూడా ఆఫర్ చేసినట్టుగా అలిగేషన్ కూడా వస్తుందని పక్కన పెడదాం. కానీ అసలు ఈ మధు అనే వ్యక్తి నాకు తెలియదు అనుకున్నప్పుడు ఏదో దీంట్లో రెండు విషయాలు మీకు స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను మంగ్లీకి. మీరు కనుక మధుతో సంబంధం లేకపోతే ఇప్పుడు మా మనోజ్ అడిగినట్లుగా మీ మధు కొత్తింటి దగ్గర ఫోటో ఎలా దిగారు? ఇక్కడ డ్రగ్స్ ఆరోపణలు వచ్చినప్పుడు ఒక పాయింట్ మనం చాలా స్ట్రైట్గా అడుగుతున్నా, దీంట్లో పాల్గొన్న మొత్తం మా కుటుంబ సభ్యులే, బయట వాళ్ళు కాదు అన్నారు, రైట్? మరి ఆ టైంలో మధు మీ ఫ్యామిలీ పక్కన ఎలా ఫోటో దిగాడు? అంటే మీ ఫ్యామిలీకి మీకు సంబంధం ఉందా? ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. ఆ రోజు డ్రగ్స్ పార్టీలో మేమందరం కూడా బయట వాళ్ళు కాదు, మా కుటుంబ సభ్యులు అని చెప్పని కూడా తను చెప్పుకొచ్చింది. మరి ఆ సమయంలో ఫోటోలో ఫ్యామిలీతో పాటు దిగిన ఫోటోని మరి మధు ఉన్నాడు కదా, ఎందుకు ఉన్నాడు? మీ ఫ్యామిలీ మెంబరా? అవునా కాదా? ఇదే కాకుండా తన తమ్ముడు గురించి చెప్పుకొద్దాం. ఇక్కడ తన తమ్ముడు శివ గురించి చెప్పుకొస్తూ మా వాడికి ఎలాంటి సంబంధాలు లేవు, అరే బిజినెస్ పెట్టుకో, డబ్బులు ఇస్తా అని ఒక యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ నేను డబ్బులు ఇస్తా, మీరు బిజినెస్ పెట్టుకోండి అని చెప్పినా కూడా నాకు బిజినెస్ వద్దక్క, నేను ఇట్లానే ఉంటాను, 10 మందికి సేవ చేసుకుంటాను అని చెప్పేసి అనుకుంటా సేవా దృక్పథం మాత్రమే ఉంది కానీ బిజినెస్ మైండ్ కాదని చెప్పుకుంటూ వచ్చాం. మరి ఇలా బాధితులతో పాటు ఫోటో దిగటం, మక్కగోడు దీన్ని ఇన్వాల్వ్ అయిందని చెప్పంటాం, మధుతో చాలా క్లోజ్గా ఇంటరాక్ట్ అవ్వటం, మరి ఇవన్నింటికి సమాధానం ఏంటి? అంటే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే ఇది మంగ్లీకి తెలుసు అన్న వాస్తవం మాత్రం స్పష్టమవుతా ఉంది. ఇంకొక పాయింట్ కూడా మనం స్ట్రైట్గా అడుగుదాం మంగ్లీనే, నిజంగా మీకు సంబంధం లేదు, మీరు రిమోట్నో, టీవీ ఛానల్నో, లేకపోతే మొబైల్నో అడగటం కాదు, మీరు డైరెక్ట్గా ఆర్టీవీ స్టూడియోకి రండి, బాధితులను పిలిపిస్తాం, బాధితుల తరపున పోరాడండి, అప్పుడు పబ్లిక్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. కానీ మా మనోజ్ అడిగినట్టుగా ఎక్కడా కూడా మధు అనే వ్యక్తి మీద ఆరోపణలు చేయలేదు, మధు అనే వ్యక్తి గురించి ఇట్లా మోసాలు చేసి డబ్బులు వసూలు చేశాడని చెప్పని కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. మరో పాయింట్ కూడా మేము తీసుకొస్తా ఉన్నాం. అసలు ఈ మధు యొక్క విషయం ఏందని చెప్పేసి కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో 2024-25లో కూడా దాదాపుగా కొన్ని కోట్ల రూపాయల మోసం చేశాడని చెప్పని కూడా కేసు నమోదైంది. దాదాపుగా 1000 కోట్లు సీజ్ చేశారు. దీనికి సంబంధించిన రిమైండ్ రిపోర్ట్ కూడా మనం ఆర్టీవీ స్టూడియోలో ఆర్టీవీకి అందింది. సో దీంట్లో చాలా స్పష్టంగా ఈ రకమైన ఆరోపణలు చేసి మోసాలు చేసి అరెస్ట్ అయి జైలుకి పోయి బయటకు వచ్చిన తర్వాత కూడా మోసాలు చేశాడంటే అతని యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందో నన్ను ఎవరైనా చేయలేరు, మహా అయితే కేసు పెడతారు, పోతే జైలుకి వస్తానని చెప్పన్న ఇంటిమేసి ఉంది. కానీ తాను తప్పు చేశాను, తన వల్ల చాలామంది మోసపోయారు, వాళ్ళు ఎలాగైనా సరే నన్ను డబ్బులు ఇస్తామని చెప్పేసి కూడా ఎక్కడ కూడా తాను తప్పు చేసిన విషయాన్ని బయటపెట్టకుండా నిన్న హేమంత్ రెడ్డి సంబంధించిన విషయం మీద మా గురువు గారు అతనే చేశాడు, తప్పు చేసింది నువ్వు, డబ్బులు తీసుకుంది నువ్వు, ఎంజాయ్ చేసింది నువ్వు,
ఎంతమందిని మోసం చేసి ఎంతమంది ఏజెంట్లు పెట్టుకొని ఈ రకం డబ్బులు వసూలు చేసామన్నది బాధితులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎక్కడా చెప్పకుండా అసలు ఒక చాలా వింతైన విషయం జరుగుతూ ఉంది కాన్సెప్ట్లో అప్రూవల్గా మారటం. ఏదన్నా కేసులో ఒక ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ కేసు విషయాలు బయట పెట్టడానికి అప్రూవల్గా మారి బయట పెడతారు. కేసు చేసిందే ఇతను, మోసం చేసిందే ఈయన, కంపెనీ అయింది, మరి ఆయనే అప్రూవల్గా మారతాడంట. అసలు ఎక్కడ చరిత్రలో అంటే క్రైమ్ రికార్డ్స్లో కూడా ఎక్కడ కూడా లేని ఒక వితండవాదాన్ని తీసుకొచ్చాడు మధు. సో ఇన్ని రకాలుగా ఈ రకంగా మోసాలు చేస్తూ ఎవరి పక్క వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ వాళ్ళే తప్పు చేశారు, నాకే సంబంధం లేదు. మంగ్లీ పైన రమవత్ మధు పైన ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ నమోదైన విషయం పైన నిన్న కొంతమంది సేవాలాల్ బంజారా సంఘానికి సంబంధించిన వాళ్ళు మంగ్లీకి సపోర్టుగా తను ఒక బంజారా బిడ్డ కాబట్టి టార్గెట్ చేస్తున్నారు, తన ప్రమేయం ఏం లేదని చెప్తున్నారు. ఎస్ వీ డూ బిలీవ్ తన ప్రమేయం ఏమీ లేదు, కానీ మధు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, మధు పదే పదే మంగ్లీ పేరు ప్రస్తావించడం, మంగ్లీ పేరు వాడుకొని ఇంతమంది దగ్గర డబ్బులు వసూలు చేయడం పైన ఆ బాధితులు మంగ్లీ గారు మీరు బయటికి రండి, మీరు కూడా మధు మీద ఫిర్యాదు చేయండి అంటే తన ఎక్కడ వైపు నుంచి రెస్పాన్స్ లేదు. సో అదేం జరుగుతుందో చూద్దాం. బట్ ఈ కంప్లైంట్ ఏంటి, ఎఫ్ఐఆర్ పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్కి సంబంధించి ఇది సుబ్బు వర్సెస్ మంగ్లీగా నమోదైన ఫిర్యాదా లేదంటే ఈ చీటింగ్ కేసు పైన నమోదైన ఫిర్యాదా? ఒకవేళ నిజంగానే ఇది కేవలం సుబ్బు వర్సెస్ మంగ్లీగా గొడవకు సంబంధించిన ఫిర్యాదు అయితే దీనిలో రమవత్ మధు ఎందుకు వచ్చిండు, భరత్ చౌహాన్ పేరు ఎందుకు వచ్చింది, శివ పేరు ఎందుకు వచ్చింది, శైలజ పేరు ఎందుకు వచ్చింది? డైరెక్ట్గా మంగ్లీ అండ్ సుబ్బు మధ్య గొడవకు సంబంధించి ఫిర్యాదు అయితే ఈ రకంగా ఫిర్యాదు ఉంటుందా? ఇది చీటింగ్ కేసు ఫిర్యాదేనా? అయితే ఫస్ట్ సుబ్బు అయితే దీంట్లో స్పష్టంగా ఈ రకంగా మధు అనే వ్యక్తి మోసం చేశాడు, దాంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు దీంట్లో అనుమానం అని చెప్పేసి కూడా మంగ్లీ పేరు యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ సుబ్బారావు అనే వ్యక్తి అడ్వకేట్ ఏమైతే ఉన్నాడో జరిగిన వ్యవహారంలో ఆర్థికంగా చాలామంది మోసపోయారు, మోసం చేశాడన్న యాంగిల్లో ఫిర్యాదు చేస్తే దానికి మళ్ళీ మంగ్లీ రియాక్ట్ అయితే నా పేరు పెట్టాడని చెప్పి తన పేరు ఎక్కడ పెట్టాడని చెప్పేసి అన్న నేపథ్యంలో అతను హెరాస్ చేస్తాడని చెప్పేసి కూడా తను రిప్లై కేసు పెట్టింది. ఇక్కడ మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మోసం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఈ రకంగా మోసాలు చేశాడని చెప్పేసి మధు మీద కేసు పెట్టినప్పుడు దానికి రివర్స్గా సుబ్బారావు మీద కేసు పెట్టడం ఏంది? ఇది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయం. స్ట్రైట్ అవే మనం మంగ్లీ గారిని అడగాల్సిన విషయం. నిజంగా కనుక ఒక వీడియోలో చాలా దారుణంగా చాలా దయనీయంగా పబ్లిక్ చాలామంది మోసపోయారు, అమాయకుల వాళ్ళకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఎస్, మీ సపోర్ట్ కనుక ఉంటే ఎవరైతే మోసపోయారో వాళ్ళందరినీ కూడా ఆర్టీ స్టూడియో పిలిపిస్తాం. ఆర్టీ స్టూడియోలో వాళ్ళతో పాటు మీరు కూడా కూర్చొని దీని మీద న్యాయం జరగాలని పోరాటం చేయండి, మేము నమ్ముతాం. వాళ్ళ తరపున నిలబడండి, మేము నమ్ముతాం. వాళ్ళ తరపున నిలబడి ఎవరైతే మోసం చేశారో మధు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడమే కాకుండా అతని ఆస్తులు ఇప్పటికే సీజ్ అయ్యాయి. అంటే ఈ 2024-25లోనే వేల కోట్ల రూపాయలు సీజ్ అయినాయి. ఆ తర్వాత ఎప్పుడైతే మీ తమ్ముడు తర్వాత మీ పేరు చెప్పుకొని మీరు ఇన్వాల్వ్ అయ్యారు, మీరు డబ్బులు వసూలు చేశారు మేము అనట్లా, మీ పేరు చెప్పుకొని భారీ ఎత్తున ఆస్తులు కూడగట్టాడో ఆ ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి మీరు పోరాడండి, అప్పుడు పబ్లిక్ మీరు నమ్ముతారు. హోల్డ్ ఉండండి, వీ హావ్ బీన్ రియల్లీ ట్రైయింగ్. అంటే తన పాపం అమాయకురాలైనటువంటి మంగ్లీ దీంట్లో అనవసరంగా బలవుతోంది. పాపం బాధితులు కూడా తనని బయటికి రమ్మని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మధు చేసిన 1000 కోట్ల కుంభకోణంలో అనవసరంగా మధు పదే మంగ్లీ పేరు చెప్పి బాధితుల దగ్గర పోర్ట్రే చేయడము, మంగ్లీతోనే ఉంటున్నాను, సెలబ్రిటీలతో ఉంటున్నాను రకంగా ఫేమ్ చేయడంతోనే తను బయటకు వచ్చింది. ఒకసారి తన వర్షం కూడా వినే ప్రయత్నం చేద్దాం. నేను చాలాసార్లు తనతో మాట్లాడే ప్రయత్నం చేశాను, లైవ్లో కూడా కాల్ చేశాను. ఒకసారి నేను మళ్ళీ మంగ్లీకి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం మనం. సరే, నేను మంగ్లీకి కాల్ చేస్తున్నాను, తను ఎలా రియాక్ట్ అవుతారో తన వర్షన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో తన పాపం చాలా వరకు మొరబెట్టుకుంటూ ఉంది, నాకేం ప్రమేయం లేదు, నాకు తెలియదు, మైక్రో ఫైనాన్స్ అనే విషయమే తెలియదు అని చెప్పి. మధు కూడా తెలియదు అని ఒక మాటలో అనుకొచ్చింది. మరి తను నిజంగా అన్నారా లేకపోతే రాంగ్గా తను అంటున్న సోషల్ మీడియాని పోర్ట్రే చేస్తుంది తెలియదు కానీ, సో మధుతో ఉన్నట్టుగా చాలా క్లియర్గా ఫోటోలు ఉన్నాయి. మధు విషయం తెలుసు, మధు బర్త్డే పార్టీలో తను అటెండ్ చేయట్లేదు. బహుశా నేను ఇటువంటి లైవ్స్లో చాలాసార్లు కాల్ చేసే ప్రయత్నం చేశాను, కేవలం తన వర్షన్ వినడానికి మాత్రమే, తను ఏం చెప్తుంది అని వినడం కోసం మాత్రమే. కేవలం మా కుటుంబ సభ్యులతోనే పార్టీ నిర్వహించాననేటువంటి మంగ్లీ మాట్లాడుకొచ్చింది బర్త్డే పార్టీ విషయంలో. మరి దాంట్లో మధు ఉన్నాడు, మరి మధు వాళ్ళ కుటుంబీకుడేనా? కేవలం మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో మాత్రమే నిర్వహిస్తున్నాను అని అన్నారు. మధు ఎవరో ఫ్యాన్ అయితే, మధు ఎవరో ఒక అభిమాని, మధు ఎవరో ఒక సంథింగ్ ఎక్స్పర్సన్ అయితే తన బర్త్డే పార్టీలో మధు ఎందుకున్నాడు అనేది క్వశ్చన్ ఇది బాధితుల నుంచి వినిపిస్తోంది. అట్ ది సేమ్ టైం ఒక అన్నోన్ పర్సన్, ఒక ఫ్యాన్, నిన్న చాలామంది వచ్చిన దాంట్లో వాళ్ళు కూడా ఏదో ఈవెంట్కి వెళ్తే మంగ్లీ కూడా చెప్పుకొచ్చారు, మధు ఇంటికి ఎందుకు వెళ్ళారు మీరు అంటే, ఒక ఈవెంట్కి వెళ్తే ఆ ఈవెంట్లో వెళ్ళిన తర్వాత మధు నన్ను ఇన్వైట్ చేశాడు మా ఇల్లు చూడమని, చూసి వచ్చాను అంతే, అంతవరకే నాకు, కానీ అంత మించి ఏం తెలియదు అని చెప్తున్నారు మధు. అఫ్కోర్స్ అలాగే కావచ్చు.
లేదు ఇంకో విషయం, మరి మీ ఇంటికి మధు ఎందుకు వచ్చాడు, మీ ఇంట్లో మధు ఎందుకు ఉన్నాడంటే వాళ్ళు మా ఇల్లు కొనుక్కుంటానన్నారు, నెల రోజుల పాటుగా చూసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇది చాలా ఆశ్చర్యం వేస్తుంది. నేను బహుశా ఎక్కడ కూడా హిస్టరీలో వినలేదు. ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఒకసారి తీసుకొచ్చి చూపిస్తారు ఎలా ఉంది ఏంటని, వాస్తు చూసుకుంటారు. అయిపోయిన తర్వాత అంతా పేమెంట్ అయిపోయి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక ఆ ఇల్లుని వాళ్ళు వాడుకోవడానికి అవకాశం ఇస్తారు. కానీ ఏదో ఒక నెల రోజుల పాటుగా వాళ్ళు వాడుకున్నారంటే ఎందుకు ఇచ్చారు అసలు మధుకు? మీరు ఇల్లు కొనుక్కోవడానికి నెల రోజుల పాటుగా ఇస్తారా చూడడానికి? ఆ నెల రోజుల పాటుగా ఇల్లు ఎలా ఉంది, గోడలు ఎలా ఉన్నాయి, దాంట్లో ఏమంటారు ప్లంబింగ్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేశాడా మధు? నెల రోజుల పాటుగా ఇల్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఒకవేళ ఇల్లే ఇస్తే మంగ్లీ వాడుకున్నటువంటి ప్రతి వస్తువు, తన మ్యూజిషియన్ కిట్స్ కానీ తను షూట్ చేసి, నేను చూడలేదు ఆ వీడియోలో బాధితులు చెప్తున్నమాట. సో అక్కడ ఉన్నటువంటి మ్యూజిషియన్ ఎక్విప్మెంట్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా మంగ్లీ వాడేవి అక్కడ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే మంగ్లీ ఉంటున్నటువంటి ఈ ఇంట్లో అక్కడ సీసీటీవీ కెమెరాలు చూస్తే అర్థమైపోతుంది. ఆ వాసవి ట్రెండ్స్లో సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తే పోలీసులు చాలా సీరియస్ తీసుకుంటే అర్థమైపోతుంది. మంగ్లీ వీళ్ళకు 1 మంత్ ఇచ్చిన తర్వాత అక్కడికి వచ్చుడు వెలుడు అయిందా కాలేదా, ఎప్పుడైనా వచ్చేదా ఆ ఇంట్లోకి, ఇలా చూస్తే అర్థమైపోతుంది సీసీటీవీ కెమెరాలో. మరోవైపు గతంలో మీకు గుర్తుంటుంది, ఒక జవాన్ మురళీ నాయక్ అని చెప్పి అనంతపురంలో తను అక్కడ బార్డర్లో శత్రువులతో పోరాడుతూ చనిపోయాడు, వీరమరణం పొందాడు. అయితే ఆ మురళీ నాయక్ అంత్యక్రియలో పాల్గొనడానికి మంగ్లీ వెళ్ళాలని చెప్పానంటే బెంగళూరులో మంగ్లీ ఉంటే మంగ్లీ కోసం డైరెక్ట్గా మధువే హేమాకాంత్ రెడ్డికి కాల్ చేసి మంగ్లీ గారు అక్కడ ఉన్నారు, వెంటనే తను అనంతపురం వెళ్ళాలి, ఏం చేస్తారో నాకు తెలియదు, తను అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పానంటే వెంటనే హేమాకాంత్ రెడ్డి అక్కడిక్కడ అందరిని వెతికి ఒక ఫార్చునర్ కార్ ఈయనే స్వయంగా బుక్ చేస్తే ఆయన చెప్పిన మాట బుక్ చేస్తే అప్పుడు మంగ్లీ బెంగళూరు నుంచి అనంతపురంకి వెళ్ళి అనంతపురం వెళ్ళగానే అక్కడ వేరే ఒక కార్ పికప్ చేసుకుంటారని, ఆ అంత్యక్రియల్లో కూడా మధు ఫోన్ చేయడం మూలంగానే హేమాకాంత్ రెడ్డి కార్ అరేంజ్ చేస్తే ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి అనంతపురికి మంగ్లీ వెళ్ళింది. ఇది వాళ్ళ బాధితులు చెప్తున్నమాట. మరి ఏమాత్రం సంబంధం లేకపోతే ఇంత దగ్గరగా ఎందుకు ఉన్నారనేది ప్రధానంగా వినిపిస్తున్నమాట. సో ఫైనల్గా హేమాకాంత్ రెడ్డిని కానీ ఇటు సుబ్బుని కానీ మెన్షన్ చేస్తూ ఒక ఫిర్యాదు చేసింది మంగ్లీ అని చెప్తున్నారు. అది ఏడు వరకు వచ్చింది తెలియదు. ఇన్నారెడ్డి ఫైనల్గా ఈ కేసులో ఏం జరగబోతోంది? రమావత్ మధుని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కూడా తరలించినట్టు తెలుస్తోంది. ఇంకా ఎటువంటి విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఇదే ఎఫ్ఐఆర్ ఆధారితంగా మియాపూర్ పోలీసు అరెస్ట్ చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఏదైనా ఫిర్యాదు ఉందా మధు పైన? పంజాగుట్ట పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ ఆధారితంగా రమావత్ మధుని కానీ భరత్ చౌహాన్ని కానీ శివాని కానీ మంగ్లీని కానీ వీళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉందా? వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏమైనా చెక్ చేసే అవకాశం ఉందా? మనోజ్, మనకంతున్న తాజా సమాచారం ప్రకారం మధుని అరెస్ట్ చేసింది ఎకనామిక్ అఫెన్స్ సంబంధించిన పోలీసులు. ఎకనామిక్ అఫెన్స్లో ఇతను పాల్గొన్నాడు, ఇతనికి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసన్న పలు ఆరోపణలే కాదు, పలు సంబంధించిన కంప్లైంట్లు కూడా వచ్చాయి. ఆ కంప్లైంట్ల ఆధారంగానే అతన్ని ట్రాక్ చేస్తే అతను ఈ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాడని చెప్పేసి అని ఆ నెంబర్ని ట్రాక్ చేసి అతను ఉన్న లొకేషన్కి వెళ్ళి ఆయన బలవంతంగా తీసుకొచ్చి అరెస్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎకనామిక్ అఫెన్స్ వింగ్ చాలా తరువుగా దీనికి సంబంధించిన ఆస్తుల్లో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, ఎంత వసూలు చేశాడు, వసూలైన డబ్బులు ఎక్కడ దాన్ని బినామీలుగా మార్చాడా, లేకపోతే దాన్ని ఏమన్నా డాలర్స్లో మార్చి లేకపోతే ఏమన్నా విదేశాలకు తరలించాడా? మనోజ్, మనకు అందుతున్న ఒక సమాచారం ప్రకారం దీంట్లో ఖచ్చితంగా సెంట్రల్ ఏజెన్సీ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంది. అంటే కేంద్ర నిఘా వర్గాలు కూడా ఈ కేసు మీద ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పిన సమాచారం నాకు పక్కా ఉంది. ఎందుకంటే మరి గతంలో సుబ్బారావు కూడా ఒక విషయం చెప్పుకొచ్చారు, తనకు ఒక ఎమ్మెల్యే తండ్రి ఫోన్ చేసి బెదిరించాడని, ఇంకో కేంద్ర మంత్రి పేరు చెప్పి మంగ్లీ బెదిరించిందని చెప్పుకొచ్చారు. అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఇన్వాల్వ్ అయ్యంటే ఈ కేసును సీరియస్గా తీసుకున్నాయనా, లేదు ఇక్కడ కేంద్ర మంత్రి పేరు చెప్పి మంగ్లీ మా సుబ్బుని బెదిరించాడని చెప్తున్నాడు కాబట్టి ఆమెను తప్పించడం కోసం, అంటే రాజకీయ ప్రమేయం వల్ల తనని శిక్షించడానికా, తన నిజాలు బయట పెట్టడానికా, లేదు తనని బయటికి తప్పించడానికా ఈ కేసులో నుంచి? అయితే మనోజ్, మనకున్న ఆ సమాచారం ప్రకారం సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నామంటే దీంట్లో మనీ లాండరింగ్ జరిగింది, వీళ్ళు సంపాదించిన డబ్బులు విదేశాలకు తరలించారేమో అని చెప్పని నాకు అనుమానమే కాదు, కొన్ని సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని చెప్పి అంటున్నారు. అది ఫ్యూచర్లో ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది. ఈరోజు నువ్వు నిజాన్ని దాచిపెట్టవచ్చేమో, ఈరోజు అమాయకంగా పబ్లిక్ మీద నటించవచ్చేమో, కానీ ఒక్కసారి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే మొత్తం లాగుతారు. దాంట్లో భాగంగానే వాళ్ళు కూడా, అంటే సెంట్రల్ ఏజెన్సీ కూడా మనం మాట్లాడినప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, దీంట్లో డబ్బులు విదేశాలకు తరలించారు, మనీ లాండరింగ్ కూడా జరిగే అవకాశం ఉందేమో అన్న అనుమానంతో చాలా ఇంట్రెస్ట్గా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా నాకైతే పక్కా సమాచారం ఉంది. మరి ఈ మనీ లాండరింగ్ ఎలా జరిగింది, ఇక్కడ సంపాదించిన డబ్బులు
మనం చూడవచ్చు. మనం ఐటీ డిపార్ట్మెంట్ కనుక తర్వాత తెలంగాణ పోలీసులు కనుక ఇన్వాల్వ్ కనుక అయ్యి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఒకవైపున సిఐడి, మరోవైపున ఎకనామిక్స్ వింగ్, మరోవైపున హైదరాబాద్ పోలీసులు. దీంట్లో మనం గమనించవచ్చు సజ్జనార్ గారు ఆధ్వర్యంలో ఏమైతే మన పంజగుట్ట పోలీస్ స్టేషన్లో అలాగనే ఇక్కడ ఆయన పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందో ఖచ్చితంగా దీని మీద సీరియస్గా తీసుకున్నారు సజ్జనార్ గారు కూడా. గెట్ బ్యాక్ టు అగైన్ కాలర్ ఉన్నారు, మనం పబ్లిక్ కాల్స్ కూడా యాక్టివేట్ చేసాం. పీసీఆర్ రవీందర్ గారు ఫ్రమ్ హైదరాబాద్. రవీందర్ గారు మాట్లాడండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే అండి. ఈ మంగ్లీ విషయం ఏదైతే ఉందో దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉందండి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది బాధితుల తరఫున మీరు మాట్లాడుతున్నది చాలా అప్రిషియేట్ చేస్తున్నా, కానీ ఇది చాలా పెద్ద స్కామ్ అండి. వీలైతే మంగ్లీ గారి ఆస్తులను కూడా జప్తు చేయాలండి. మీరు అన్నట్టుగా ఆర్టీవీ బాధితుల తరఫున మేము మాట్లాడాలనుకుంటే ఆర్టీవీ స్టూడియో మీరు పెట్టినట్టు ప్రోగ్రామ్ కి ఆమె రావాలి, అటెండ్ కావాలి. కానీ ఆమె ఎలాంటి స్పందన చేయట్లేదంటే ఇది 100% మంగ్లీ గారి హస్తం ఉంది, ఆమె వెనకాల ఉండి నడిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఓకే, అంటే అసలు మైక్రో ఫైనాన్స్ అనేది తెలియదు తనకి, మధు అనే వ్యక్తి కూడా తెలియదు అని తను అంటున్నారు. కానీ మధు ఏమో పదే తన పేరే వాడుకున్నాడు. లేదండి 100%. అంటే నా ఫీలింగ్ నేను చెప్తున్నాను. ఆమెకు భయం లేనప్పుడు ఆమె తప్పు చేయనప్పుడు బాధితుల తరపు నుంచి వచ్చి మాట్లాడాలి కదా. అవును, లేదు బాధితుల తరపున కాకపోయినా డైరెక్ట్ గా వచ్చి బాధితులతో స్టాండ్ తీసుకోకపోయినా కూడా తన పేరు వాడుకున్నందుకు మధు పైన కంప్లైంట్ ఇవ్వాల్సింది. మధు పైన తమ్ముడు సపోర్ట్ ఇస్తున్నాడు కదా. ఓహో, శివ తమ్ముడు ఉండడం మూలంగానే మధు పేరు లేదా? అంతే కదా. అందుకని ఆమె వెనకాల ఉండి ఈయన ముందర పెట్టేసిన తమ్ముడిని. ఇది 100% బాధ్యత తరపున ఆమె వచ్చి పోరాడాల్సింది ఆమె. థ్యాంక్ యూ రవీందర్ గారు. సో ఇది ఇన్నారెడ్డి గారు వర్షన్ ఇది. అంటే పబ్లిక్ ఇలా అనుకుంటున్నారు, పబ్లిక్ కూడా మధుతో మంగ్లీకి ప్రమేయం ఉందా అంటే మంగ్లీ తమ్ముడు వచ్చాడు, సో మంగ్లీ తమ్ముడో లేకుంటే మధు కూడా వాళ్ళ కుటుంబీకుల్లో ఒకడనే రకంగా మంగ్లీ భావించింది కాబట్టి, ఎందుకంటే బర్త్డే పార్టీలో ఉన్నాడు, తర్వాత తన చెల్లెల్ని కూడా పెళ్లి చేసుకోబోతున్న ప్రచారం చేసింది. దానిలో నిజాలు తనే చెప్పాలి, మరి ఎవరికి తెలియదు. సో అలా భావించింది కాబట్టి మధు పైన కంప్లైంట్ ఇవ్వడం లేదు, బ్యాక్ ఎండ్లో ఉండి నడిపించిందేమో అని పబ్లిక్ అనుకుంటున్నారు. మనోజ్, మనం ఖచ్చితంగా దీని మీద ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. మీరు నిజంగా నిజాయితీగా ఉండుంటే ఎక్కడికో వద్దు, ఎక్కడో ప్లేస్లో అవసరం లేదు. ఆర్టీవీ స్టూడియోకి దాదాపుగా 10 సార్లు మన బాధితులు రావడం జరిగింది. వాళ్ళ సమక్షంలోనే వాళ్ళను కూర్చోబెట్టి జరిగిన వాస్తవాల మీద డిస్కస్ చేసి మీరు కూడా మీ పేరు బయటికి లాగిన వ్యక్తుల మీద మీరెందుకు పోరాటం చెయ్యరు, వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టరని చెప్పన్న మన క్వశ్చన్కు ఆమె ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే మనోజ్. కానీ పబ్లిక్ కూడా అదే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మనం ఏదో పాయింట్అవుట్ చేసి మంగ్లీ డిఫేమ్ చేయడం కాదు, మనం రమ్మంటున్నాం. మీ మీద ఆరోపణ వచ్చింది కాబట్టి మీ మీద ఆరోపణ రావడానికి కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మనం ఫైట్ చేద్దాం. వాళ్ళు వసూలు చేసిన డబ్బులను కలెక్ట్ చేయించి బాధితులు రక్షిద్దామన్న మన మోటివ్ ఏదైతే ఉందో ఆ మోటివ్కు ఆమె స్పందించట్లేదు. ఎంతప్పటికీ రిమోట్లకు, టీవీ ఛానల్స్కు, మొబైళ్లకు వాటికి గదిగా మొరపెట్టాల్సింది. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, పబ్లిక్ ఉంది, సిస్టమ్ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. ఈ అన్నిటి మీద మనం పోరాటం చేస్తే చివరకు ఎంత కొంత బాధితులకు న్యాయం జరిగే విధంగా ఆమె సపోర్ట్ చేయాలి. ఆ రకమైన ప్రయత్నం చేయట్లేదు కాబట్టి పబ్లిక్ అనుమానిస్తూ ఉన్నారు మనోజ్. థ్యాంక్ యూ నారెడ్డి. సో మొత్తంగా మధు అండ్ మంగ్లీ విషయంలో ఇప్పుడు ఏం జరుగుతుందో కొంత సస్పెన్స్లో ఉంది. రమావత్ మధు బయట బాధితుల దగ్గరే మంగ్లీ పేరు వాడుకున్నాడా, లేదు ఇప్పుడు పోలీసులు ఎదుట విచారణ ఎదుర్కొంటున్నాడు కాబట్టి ఆల్రెడీ రిమాండ్ కూడా తరలించినట్టు తెలుస్తోంది. సో పోలీసుల దగ్గర కూడా మంగ్లీ పేరు బయట పెట్టాడా? అసలు మియాపూర్ పోలీసులు రమావత్ మధుని ఎక్కడ అరెస్ట్ చేశారు? ఇంకొక విషయం బాధితులు చెప్తున్న మాట ఏంటంటే, నా ఆర్టీవీ స్టూడియోలో కూడా చెప్పిన మాట ఏంటంటే, రమావత్ మధువే తనంతట తానే వెళ్ళిపోయి పోలీసులకు లొంగిపోయాడు, మంగ్లీ పేరు బయటికి బాగా వస్తోంది కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి తనంతట తానే లొంగిపోయాడు. ఇంకో మాట, చాలామంది బాధితులతో వాళ్ళు మాట్లాడుతున్న సమయంలో డైరెక్ట్గా వెళ్ళినప్పుడు లేకుంటే రమావత్ మధుతో మాట్లాడు, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్, బట్ వాళ్ళు చెప్పిన మాట మీకు చెప్తూ ఉన్నాను. మీరు 10,000 పెడితే నేను 10 లక్షలు పెడతా, మీరు ₹1,00,00,000 పెడితే నేను 10 కోట్లు పెడతా, నన్ను ఎవరేం చేయలేరు, నేను చెప్పినట్టుగా నా మాట విని నాకు లొంగిపోతే మీకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వదిలేసుకుంటా, లేదు అనుకుంటే కనుక నేను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గను అని చెప్పి మధు కూడా ఛాలెంజ్ చేస్తున్నారంట. రైట్, ఒక్కసారి మంగ్లీ బాధితులు దేవరకొండ నుంచి కాల్ చేస్తున్నారంట. అంటే ఐ మీన్ ఈ మధు బాధితులు డైరెక్ట్గా లైవ్ చూసి వాళ్ళు కాల్ చేశారు. హరిలాల్ గారు అంటే మాట్లాడతారు. హరిలాల్ గారు మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ మీరు చాలా హైలైట్ చేస్తున్నారు, దండాలు సార్. నేను మా వైఫ్ మేము ప్రైవేట్ జాబ్ చేసుకుంటాము. ఒక 5 సంవత్సరాలు
కష్టపడి ప్రైవేట్ జాబ్ చేసిన సంపాదించిన పైసలు ఈ మధు ఏజెంట్ మాకు బాగా బతినాడి లాస్ట్ ఇయర్ మార్చి మంత్ లో అమౌంట్ తీసుకుపోయింది సార్ 15 లక్షలు. 15 లక్షలు సార్ మేము ఏం చేసినామంటే 15 ఆశపడడం ఏంటంటే నేను షేర్ మార్కెట్ లో పైసలు వేసిన సార్. అక్కడ లాస్ట్ ఇయర్ జనవరి నుంచి మార్చి వరకు షేర్ మార్కెట్ డౌన్ అయితే ఒక 5 లక్షలు పోయినాయి. ఓకే. మిగతా నా దగ్గర పోతే మా భార్య ఏం చేసింది, ఇలా 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, ఈ 5 లక్షలు పోయింది, ఒక 2-3 నెలలు ఇచ్చి రికవర్ చేసుకున్నా అని మా భార్యకు చెప్పిన. ఇదంతా మోసం ఉంటది, ఇది 10 రూపాయలు అంటే ఏదో ఒక రోజు మనకు కొలాప్స్ అవుతామంటే ఏం చేసినా అంటే మా అత్త మామూలు ఇచ్చిన కట్నము బంగారము ఇంకా నేను లోన్ తీసుకున్నా 10 లక్షలు, మొత్తం 15 లక్షల గారు ఇక్కడ రూపాయలు. మంగ్లీ పేరు ఎందుకు వస్తుందండి? మీరు దేవరకొండ బాధితులు అంటే మాకు మంగ్లీ తెలియదు సార్, ఈ దేవరకొండ ఏరియాలో మంగ్లీ మాకు తెలియదు. అంటే ఏజెంట్ అంటే మా మిస్సెస్ వాళ్ళ మామ ఏజెంట్ సార్. ఓకే. బాగా బతినాడి 2 నెలలు 3 నెలలు బతినాడితే ఈయనకి ఇచ్చినాం. ఈయన మా మిస్సెస్ వాళ్ళ మామయ్యము మధుకి ఏజెంట్ డైరెక్ట్ ఇట్లా అనమాట. ఓకే. మధుకి ఏజెంట్ గా మీ మిస్సెస్ వాళ్ళ మామ పనిచేస్తే వాళ్ళు బతిలాడితే మీరు పెట్టుబడి పెట్టారు దాంట్లో. అవును సార్, ఒక 2-3 నెలలు పెడదాం మనం రికార్డ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను నెలకి 46,000 నేను ఈఎంఐ కడుతున్నా సార్. ఇప్పుడు నేను ఒక 5 సంవత్సరాలు ఈఎంఐ కడితే కానీ తిరగదు. ఇప్పుడు నా 5 లక్షలు బంగారం పెట్టిన బ్యాంకులో ఆ బ్యాంకులో అట్లనే ఉంది. ఇప్పుడు సంవత్సరం అయితే ఇప్పుడు రెన్యువల్ చేయాలి. అంత ఘోరంగా ఉంది సార్ పరిస్థితి, చచ్చిపోయే పరిస్థితి. ఇంత మోసం చేశాను సార్. నేను అన్న ఏజెంట్ కి, ఆయన పెళ్లి చేసుకోలేదు, రేపు వాళ్ళ ఫ్యామిలీ లేదు, మీరు ఎందుకు నమ్మిరు అంటే అట్లా కాదు, వాళ్ళు మినిస్టర్ దగ్గర వ్యాపారం చేస్తున్నారు. ఎవరి దగ్గర వ్యాపారం చేస్తున్నారు అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళ పేరు చెప్పింది సార్. మినిస్టర్ దగ్గర ఇట్లా దందాలు వాళ్ళ కంపెనీలు ఉన్నాయి అని ఇట్లా చెప్పి నమ్ము అంటే నిజమేమో అనుకొని ఇచ్చినాం సార్. మంత్రుల పేరు కూడా వాడారా దీంట్లో వాళ్ళు? అవును సార్, రాజగోపాల్ రెడ్డి కంపెనీ ఉంది, వాళ్ళ ఆ కంపెనీలో మేము పెడుతున్నాము అని చెప్పి తీసుకుపోయింది సార్. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు, పరిస్థితి ఘోరంగా ఉంది సార్. నేను ఇప్పుడు బ్యాంక్ ఈఎంఐ కడుతున్నా, ఇది ఇప్పుడు గోల్డ్ 1 ఇయర్ అయింది, ఇప్పుడు గోల్డ్ కట్టాలి, అంత అప్పు. నేను ఇంకా 5 సంవత్సరాలు బ్యాక్ అయిపోయినా సార్. ఏమంటే చచ్చిపోవాలనిపిస్తుంది. మీ బాధ అర్థమవుతోంది, బట్ ధైర్యంగా ఉండండి. మీ బాధ అర్థమవుతోంది, మీరు ధైర్యంగా ఉండండి. మధుని అరెస్ట్ చేశారు పోలీసులు. ఒక్కగా సార్ మా గిరిజనులందరినీ మోసం చేసింది సార్. దేవరకొండ ప్రాంతం అందరినీ చాలా మంది కష్టపడి అమాయకపు గిరిజనులు బంజారా బిడ్డలు మొత్తం కూడా మధు మోసం చేసిండు. 1000 కోట్ల రూపాయలు ఉంటాయి సార్. మాకు మంగ్లీ గురించి తెలియదు సార్. అక్కడ ఏంటంటే నేను ఇప్పుడు 3-4 డేస్ నుంచి చూస్తున్నాను, అక్కడ మన డోను కర్నూలు ఇక్కడ వాళ్ళని తెలియకుండా అక్కడ మోసం చేసిండు. ఈ 2 నెట్వర్క్ ఇట్లా నాకు అనిపించింది సార్. మంగ్లీది కూడా 100% సార్. ఆ ఏరియాలో ఎవరు కూడా పైసలు కష్టపడింది ఈజీగా ఆమె వెనక ఉండి నడిపిస్తుంది సార్. అక్కడ కూడా వాళ్ళ తమ్ముడు వచ్చి ఇండైరెక్ట్ అంటే అంత ఈజీ కాదు, ఆమె లాయర్ ను పెట్టుకుని అలా నడిపిస్తుంది. అంటే నిజంగా మంగ్లీ ఉంది అంటే అది కర్నూలు లాయర్ పెట్టుకుని నడిపిస్తోంది కాబట్టి మంగ్లీకి ఏం తప్పు చేయకపోతే లాయర్ పెట్టాల్సిన అవసరం లేదు. లాయర్లు పెడుతుంది కాబట్టి తన ప్రమేయం ఉందనుకుంటున్నారు మీరు. ఏదైనా పొగలే నిప్పులేంటే పొగ రాదు, కంపల్సరీ ఆమె హస్తం ఉంది, ఆమె వెనుకుండి అక్కడ రాయలసీమ వాళ్ళని మోసం చేసిండు. అంటే అక్కడ ఏజెంట్లు వేరు. ఈ మధ్య ఏం చేసిందంటే మొత్తం డ్రాప్ సార్. ఒక 10th ఫెయిల్యూర్ క్యాండిడేట్ అంటే మొదటగా సార్ ఇది బాలాజీ దగ్గర డ్రైవర్ గా చేసిందంట. అంటే ఆ బాలాజీ కూడా పెళ్లి చేసుకోలేదు. వీళ్ళు ఇద్దరు ఆయన ఇట్లా మోసం చేస్తున్నాడు, ఆయన దగ్గర నుంచి టీమ్ గా వీడియో కొట్టి ఇట్లా చిన్నగా ఆయన నెట్వర్క్ ఇట్లా ఈయన ఎక్కువ చేసుకున్నాడు బాలాజీ కంటే ఎక్కువ. ఇదంతా సార్ వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీలు వాళ్ళు ఎంత ఏడా ప్రాపర్టీ కొన్నారో అవన్నీ రికవర్ చేయాలి సార్. పోలీస్ శాఖ వారిని పోలీసులు ఏం చేస్తారు? ఆల్రెడీ మధుని అరెస్ట్ చేశారు. మాకు డౌట్ అనిపిస్తుంది సార్. చూడండి, ఇప్పుడు సుబ్బారావు గారు ఇట్లా న్యాయం వైపు వచ్చి ఇట్లా కంప్లైంట్ ఇస్తే ఆయన మీదనే అంటే మా పైసలు మంగ్లీ గాని మధు గాని వాడి ఆ పెద్దవాళ్ళకి పైసలు ఇస్తే గానీ వాళ్ళ తరఫు ఉంటుండ్రా సార్? ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సార్ ఒక మా అచ్చంపేట మా యొక్క ఇక్కడి నుంచే వచ్చింది సార్. ఒక సామాన్య ఒక్క రెస్పాన్స్ లేదు సార్. మేమేమో తెలిసి తెలియక మేము నష్టపోయినాం సార్. అంటే మేము 5 సంవత్సరాలు కష్టపడితే కానీ నా ఇప్పుడు అప్పు తీరదు. ఇప్పుడు వాళ్ళు మోసం చేసిన నేను బ్యాంకుకి ఈఎంఐ కడితే నా సిబిల్ స్కోర్ పోతుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఇట్లా అందరినీ నాశనం చేసేసాను సార్.
ఇప్పుడు మా భార్య ఇద్దరు మేము ప్రైవేట్ జాబ్ చేసుకొని కష్టపడిన పైసలు నాకు ఇద్దరు కూతుర్లు సార్. మీ బాధ అర్థమవుతోంది, బట్ సార్, ధైర్యంగా నిన్న- ఉండండి. మీరు నిన్న తప్పుడు సార్ ఆలోచన చూడండి, మోతిలాల్ అని వచ్చిండు సార్. మా వాళ్ళు కూడా ఆమె లేదు, అది ఎట్లా ఎందుకు మాట్లాడాలి సార్? వాళ్ళకేమైనా మంత్లీ ఇచ్చిందేమో సార్ నాకు ఇదిగో. అవును, నిన్న పోలీస్ వచ్చి శాఖ వాళ్ళని మాట్లాడుతున్నారు. వాళ్ళని నిన్న దండం ప్రెస్ మీట్ పెడుతున్నా పెట్టారు. సార్. మీరు సపోర్ట్ ఉండండి. ఈ గిరిజనాలు దేవరకొండ ప్రాంతం వాళ్ళని నాదోని వాళ్ళని మోసం చేసి వీళ్ళందరినీ కాపాడండి సార్. దండం పెడుతున్నా. మీ దుఃఖం నాకు అర్థమవుతోంది, మీ ఏడుపు నాకు అర్థమవుతోంది, మీ బాధ అర్థమవుతోంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మధుని అరెస్ట్ చేశారు. లీగల్గా వెళ్ళాల్సింది తప్ప ఇంకో ఆప్షన్ లేదు. థ్యాంక్ యూ హర్లాల్ గారు. సో మంగ్లీకి సంబంధించినటువంటి మధు, ఈ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి, అసలు ఏం జరుగుతుందనే చర్చ అయితే జరుగుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మీ అభిప్రాయం ఏంటి, కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.